ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఏఏ 22తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పుష్ప 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ఏఏ 22 పై బన్నీ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తుండగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ తర్వాత మరో అప్డేట్ రాలేదు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురి అవుతున్నారు. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ కు సంబంధించిన లేటెస్ట్ బస్ ఇంటర్నెట్ లో షేక్ చేస్తోంది. ఈ ఏఏ 22కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూలై నుండి మొదలు అయ్యే ఛాన్స్ ఉన్నట్లు ఫిలిం వర్గాల నుంచి సమాచారం. అంతేకాకుండా జూలైలో ఖచ్చితంగా ఒక షెడ్యూల్ మొదలు పెట్టే ఆలోచనలో ఉండగా ఫస్ట్ షూట్ ముంబైలో ఉండవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానప్పటికీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది. యూనిట్ కు చెందిన అతి కొద్ది మంది ముఖ్యులు సమక్షంలో అల్లు అర్జున్ అట్లీ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల ముంబైలో చాలా సింపుల్ గా జరిగాయట. కాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం ముంబైలోను అలాగే విదేశాల్లో ఉంటుందని సమాచారం. ఇప్పటికీ దర్శకుడు అట్లీ ఫారిన్ లొకేషన్స్ కూడా లాక్ చేశాడని టాక్. అలాగే సినిమాకి స్పైడర్ మ్యాన్, అవతార్, వల్వరిన్, టెర్మినేటర్ వంటి సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ప్రముఖ విఎఫ్ఎక్స్ స్టూడియోస్, మోషన్ స్టూడియోస్ టెక్నీషియన్స్ వర్క్ చేయబోతున్నారు. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాగూర్, సమంత ఇలా రకరకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఎవరిని ఇంకా అధికారికంగా ఫిక్స్ చేయలేదు. బన్నీ కెరీర్ లో 22, అట్లీ కెరీర్ లో 6 సినిమాగా వస్తున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్టు పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా ఏఏ 22 సినిమా గురించి అల్లు అర్జున్ తెలిపాడు. అట్లీ చెప్పిన ఐడియా చాలా బాగా నచ్చింది. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నట్లు నాకు అనిపించింది. ఇండియా సినిమాతో ఓ కొత్త విజువల్ వండర్ ను తీసుకొస్తామన్న ఆశతో ఉన్నాం. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఉండే మూవీ అని అల్లు అర్జున్ అన్నాడు. అల్లు అర్జున్ అట్లీ మూవీ గురించి ఇంకా ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. ఈ ఏడాది చివరిలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇందులో ఇతర నటీనటులు, సాంకేతిక సిబ్బంది, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. దాదాపు 600 కోట్లతో ఈ సినిమా తీయడానికి రెడీ అవుతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.